ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? సో హాయ్ గైస్, దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం అండి, సుబ్రహ్మణ్యం సరిపల్లి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు ఏంటంటే మనం ఒక చిన్న వీకెండ్ రైడ్ అనమాట. ఏంటంటే గోకర్ణ అనేది వెళ్తూ ఉన్నాము. నాతో పాటు ఒక పిలియన్ రైడర్ కూడా ఉన్నారు. అతను మా ఆఫీస్లో వర్క్ చేస్తాడు, అతను మా ఫ్రెండ్ కూడాను. సో అదే అండి, ఇంకా ముందు ముందు వెళ్తూ ఇంకా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఏ రూట్లో వెళ్తున్నాము, అసలు అన్ని మిగతా విషయాలన్నీ వెళ్తూ మాట్లాడుకుందాము. సో వెళ్తూ మిగతా విషయాలు అవి కూడా మాట్లాడుకుందాము. సో ఏంటంటే ఎవరైనా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు మేమైతే దావనగిరి అనే ఊరు కూడా వచ్చేసాము. ఆల్మోస్ట్ దావనగిరి అని కూడా దాటేస్తున్నాం అనుకుంటా. ఆల్మోస్ట్ కరెక్టేను. ఈ దావనగిరి స్పెషల్ ఏంటంటే, ఈ ఊరు స్పెషల్ ఇది మనకేంటంటే కర్ణాటకలోని మెయిన్ ఎడ్యుకేషనల్ హబ్. సెకండ్ ఏంటంటే దావనగిరిలో మటుకు మన సైడ్ ఆంధ్ర సైడ్ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారనమాట ఈ ఊర్లో. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, మా ఆఫీస్ కొలీగ్, ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏంటంటే సెటిల్ అయ్యారనమాట. అది అండ్ తర్వాత ఇది ఒకనొకప్పుడు ఇది ఏంటంటే మనకి కర్ణాటకకి ఒకనొకప్పుడు ఏంటంటే కర్ణాటకకి ఇది క్యాపిటల్ కూడా అవ్వాల్సింది. అప్పట్లో ఏంటంటే ప్రపోజల్ కూడా వచ్చిందనమాట దావనగిరి చేయాలని. కానీ ఏమో ఏ రీజన్స్తో వల్ల ఇదైతే ఈ ఊరైతే అవ్వలేదు. క్యాపిటల్ బెంగళూరు అయితే క్యాపిటల్ అయ్యింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ కూడా. ఇది మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ హబ్ అనమాట. ఇది అంటే యాక్చువల్లీ కర్ణాటకలో ఒక్కొక్క ఊరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఈ ఊరి యొక్క స్పెషాలిటీ అదనమాట, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్. సో మేము ఇక్కడ ఎక్కడైనా లంచ్ చేయాలని అయితే చూస్తున్నాము, ఎక్కడైనా ఒక మంచి హోటల్ కోసం అని. సో గైస్, ఇందాకలా మీకు చెప్పాను కదా, నాతో పాటు ఒక పిలియన్ నా ఫ్రెండ్ మా ఆఫీస్లో పనిచేస్తున్నారని చెప్పాను కదా, అది ఈయన పేరు ఏంటంటే నవీన్ కుమార్. సో నేను ఈయన కలిసి ఏంటంటే గోకర్ణ వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే దావనగిరి ఒక ఊరిలో ఆగి ఇక్కడ లంచ్ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇంకా ఈజీగా ఒక 4-5 అవర్స్ అయితే అవుతుంది రీచ్ అవ్వడానికి. నేను అనుకున్న టైం కన్నా లేట్ వెళ్తాను ఎప్పుడు కూడా. మీకు ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే, అంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలిసిందే. ఎప్పుడు గూగుల్ టైం అయితే ఫాలో అవ్వను. సో ఇది హాయ్ చెప్పు. నాకున్న 81 సబ్స్క్రైబర్స్, ఆ 81లో ఈయనొకడు. ఈయన సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు తెలీదు. నేను చేసుకుంటాను సార్ అన్నాడు. సరే చేసుకున్నాడులే. సో ఆ 81లో ఈయనొకడు. మిగిలిన 80 మెంబర్స్కి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు ఇంకోసారి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డు ద సబ్స్క్రైబ్. ఈ శ్రీకాకుళం అనేది చాలా మంచి ప్లేసు. అందులో ఏంటంటే ఎక్కడ లేని విధంగా 2 ధ్వజస్తంభాలు ఉన్న ఏకైక దేవాలయం ఉంది. అదేంటంటే చెప్పు. ఈయనకే తెలీదు, నాకు తెలుసు. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుడు ఈయనకే తెలీదు. చెప్పు. శ్రీకూర్మం. అట్లానే ఏంటంటే అరసవెల్లి కూడా. అట్లానే ఏంటంటే కొన్ని బీచెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ బీచెస్ ఏంటి, ఆ బీచ్ పేర్లు చెప్పు. శ్రీకాకుళం, కలింగపట్నం, బొడగడ్లపాలెం, డి మచ్చిరసం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మోటో వ్లాగ్ సిస్టంలోకి అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నువ్వు కూడా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి నేను చెప్పావా? చెప్పలేదు. సరే ఓకే గైస్, ఓకే. ఇక్కడ చూసుకుంటే రోడ్ ఏంటంటే మనకు ఆఫ్ రోడ్ అయితే తగిలింది. ఇప్పటి వరకు ఒక 20 కిలోమీటర్ రోడ్ అయితే చాలా బాగుంది హైవే నుండి చూసుకుంటే. తర్వాత అనేది కొంచెం ఆఫ్ రోడ్ అయితే ఉంది. మరి చూడాలి ఎంత దూరం ఉంటుంది రోడ్డు. ఈ రోడ్ ఇలానే ఉంటే కష్టమే వెళ్ళడం కూడా. అయ్యో బాబోయ్, వర్షం పడినట్టు ఉందేమో.
ఇంత ముందే ఉన్నా ఏమి నవీన్ ఏమో వర్షం పడినట్టు ఉంది అనుకుంటా. మనం వెళ్ళేటప్పుడు పడుకుంటుంటే చాలు. రోడ్డు చూడు ఎట్లా ఉంది. ఆ రోడ్డే బెస్ట్ ఏమో, శివమొగ్గ వెళ్ళే రోడ్డే బాగుంటుంది ఇంకా నన్ను అడిగితే. అదే మేము అనుకుంటున్నాము ఇంకెక్కువ దూరం ఇట్లా ఉండదని అనుకుంటున్నాము. ఏంటంటే నవీన్ కూడా అదే చెప్తా ఉన్నాడు, ఎక్కువ దూరం ఉండదని. ఇక్కడైతే తార్ రోడ్డు మళ్ళీ స్టార్ట్ అయింది, కాకపోతే అది కూడా ఆఫ్ రోడ్డేను. సో గైస్, మేమైతే ఇప్పుడు సిరిసి అని దాటుకొని వచ్చాను చెప్పాను కదా. సో ఇదేనండి ఆ రోడ్డు. మనకి ఏంటంటే తప్పు చెప్పాను, సిరిసి దాటుకోలేదు, హావేరి దాటి వచ్చాను చెప్పాను కదా. సో ఇదేనండి ఆ రూట్, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఏంటంటే గోకర్ణ వెళ్ళే రోడ్ అనమాట, వయ్యా సిరిసి అనమాట. సిరిసి అనేది ఒక మేజర్ టౌన్ ఇక్కడ కర్ణాటకలో. మీరు ఇక్కడ చూసుకుంటే రోడ్ చూసుకోవచ్చు, బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే ఏమీ ప్రాబ్లం లేదు, బాగుంది. మా రీచింగ్ టైం వచ్చేసి 8 అని చూపిస్తుంది. కానీ ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా వెళ్ళాలి. సో ఓకే గైస్, ఇగో ఆయన అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీకాకుళం అబ్బాయి, వాళ్ళ ఎవరితో ఓకే వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నారు. సో ఇదండి. సో ఇప్పటివరకు అయితే వాతావరణం చూసుకుంటే మటుకు బాగానే ఉంది. ఇందాక లేదో ఒక 2 కిలోమీటర్స్ అయితే వర్షం పడింది అంతేను, ఇంకెక్కువ పడలేదు. బట్ వెళ్ళే దారిలో అయితే చూడాలి. సో ఇదండి. సో ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ముఖ్యం కూడా. ఇంపార్టెంట్ అని ముఖ్యమైన ఒకటేలే, మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా చాలా ట్రిప్స్ అయితే ఉన్నాయి, చూడాలి ఎప్పుడు ఏ వీకెండ్ అయితే కుదురుతుందో ఆ వీకెండ్ అయితే వెళ్తూ ఉంటాను. సో అదండి. సో ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం, గోపురవిలో మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో ఇంకా మేము 34 కిలోమీటర్ దూరంలో ఉన్నాము గోకర్ణకి రీచ్ అవ్వడానికి. ఇంకొక 6 కిలోమీటర్లు ఏంటంటే మనకి ఘాట్ రోడ్డు ఉందన్నమాట. ఈ 6 కిలోమీటర్లు దాటేస్తే హైవేకి అయితే రీచ్ అయిపోతాము. అక్కడి నుంచి పర్వాలేదు, బాగుంటుంది రోడ్డు, మెయిన్ హైవే అనమాట, చాలా బాగుంటుంది, అది ప్రాబ్లమే లేదు. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే ఒక పెట్రోల్ బంక్లో మళ్ళీ పెట్రోల్ కొట్టించేసుకున్నాము, మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి. అంటే ఈ రోజుకి రేపటికి అక్కడ లోకల్లో తిరగడానికి ఏమైనా యూజ్ అవుతుంది కదా, సో అందుకని. కానీ ఈ రోడ్ అయితే సజెస్ట్ చేయను నేను. ఏదైతే బస్ రూట్ ఉందో శివమొగ్గ తర్వాత సాగరు, ఆ రూటే కొంచెం బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోడ్ కొంచెము ఏంటంటే ఎక్స్టెన్షన్ వరకు అవుతూ ఉన్నా కూడా కొంచెం రోడ్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ రోడ్ ఏంటంటే సిరిసి హావేరి నుండి 20 కిలోమీటర్లు బాగుంది, తర్వాత మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు బాగాలేదు, ఆ తర్వాత మళ్ళీ సిరిసికి అయితే రీచ్ అయిపోతాము. తర్వాత సిరిసి దాటిన తర్వాత మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ అయితే బాగుంది, మళ్ళీ తర్వాత అయితే రోడ్ అయితే అస్సలు బాగాలేదు. సో ఎవరైనా బెంగళూరు నుండి గోకర్ణ బైక్ వచ్చే వాళ్ళైతే ఈ హావేరి మనకి ఏదైతే గూగుల్ మ్యాప్ చూపిస్తుందో ఆ రోడ్ అయితే స్కిప్ చేయండి, ఆ రోడ్ అయితే వద్దు. అంటే మనకి హావేరి వరకు నేషనల్ హైవే అదైతే బాగానే ఉంటుంది, ఆ తర్వాత అనేది రోడ్ అయితే బాగోదు. లేదా ఆల్టర్నేట్ రూట్ ఏంటంటే కొంచెం లాంగ్ అవుతున్నా కూడా వయ్యా మంగళూరు వచ్చేయచ్చు. ఎందుకంటే వయ్యా మంగళూరు అంటే హాసను, తర్వాత ధర్మస్థల, మంగళూరు నుంచి ఇంకా హైవే అనమాట డైరెక్ట్గా. మనకి ఏంటంటే వయ్యా దాని ఏమంటారు అలాంగ్ బీచ్ రోడ్ అనేది ఉంటుంది. సో అదైతే బాగుంటుంది, అది కూడా నేను అప్డేట్ చేస్తాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాం మేము. సో ఆ రూట్లో వెళ్తే మటుకు ఆ రూట్ ఎలా ఉన్నది కూడా అప్డేట్ చేస్తాను. అదేంటంటే నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడండి. అంటే ఎవరైనా బెంగళూరు నుంచి గోకర్ణ బైక్ రావాలనుకుంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది.
సో మనం ఫైనల్లీ ఘాట్ రోడ్ దాటుకొని అన్నీ దాటుకొని వచ్చి NH 66కి అయితే వచ్చేసాము. సో ఇదేనండి హైవే NH 66. ఇదేంటంటే మనకి బహుశా ముంబై వెళ్తుందో మరి నాకైతే ఐడియా లేదు. మంగళూరు నుంచి ఏంటంటే గోవా కూడా వెళ్ళొచ్చు ఈ రూట్లోని. ఈ రూట్ ఏంటంటే అలాంగ్ టు అదేంటంటే సముద్రం పక్కన ఉంటుందన్నమాట. అంటే కొన్ని చోట్ల మరి సముద్రం పక్క ఉండదు, కొంచెం దూరం ఉంటుంది. బట్ అయినా చాలా బాగుంటుంది, ఎందుకంటే మధ్యలో కొన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు మనకి ఏంటంటే కొన్ని చోట్ల కనిపిస్తాయి అన్నమాట ఈ రూట్లో మనకి. అంటే ఇక్కడ నుంచి మంగళూరు వెళ్ళేటప్పుడు, లేదా మంగళూరు నుంచి గోకర్ణ వచ్చేటప్పుడు, లేదా మంగళూరు నుంచి గోవా వెళ్ళేటప్పుడు చాలా చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి పానాజీ అనేది 116 అనేది. ఇక్కడ చూసుకుంటే నా పక్కనే ఒక రివర్ ఏంటంటే ప్యారలల్గా వెళ్తుంది. ఆ రివర్ పేరు ఏమో అది తెలియడం లేదు. అగ్నోసిని రివర్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. బట్ ఏంటంటే మనకి డే టైం అయితే చాలా బాగుంటుంది ఈ రూట్ అనేది. అమ్మయ్య. సో గైస్ ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామండి గోకర్ణ టౌన్కి అయితే. ఇప్పుడు ఇక్కడ అయితే మీకు చీకట్లో అయితే ఇంక కనిపించదు బహుశా. ఇదంతా ఏంటంటే గోకర్ణ టౌన్ అన్నమాట. సో మనకి రూమ్స్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోతాయి ఏంటంటే గోకర్ణ టౌన్లోకి వెళ్ళాలనుకుంటే. అంటే గోకర్ణ టౌన్లో ఉండాలంటే ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి అన్నమాట. లేదు అంటే మనం ఒక కుడ్లే బీచ్లో కానీ లేదా ఓం బీచ్లోకి వెళ్ళాలంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాయి అన్నమాట రూమ్స్ కూడా. సో ఇక్కడ ఏంటంటే రైట్ వెళ్ళిపోతే మనకి బస్ స్టాండ్. ఇంకా ఇదే బస్ స్టాండ్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏంటంటే బైక్ రెంటల్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి చోట అయితే దొరుకుతుంది, ఆల్మోస్ట్ బస్ స్టాండ్ దగ్గరలోనే దొరుకుతాయి. సో ఇప్పుడు మేము ఏంటంటే కుడ్లే బీచ్కి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా. సో అక్కడ ఏంటంటే పార్కింగ్ అనేది కుడ్లే బీచ్కి టాప్ ఏంటంటే కుడ్లే టాప్ అంటారు, అక్కడ బైక్ పార్క్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అనేది ట్రెక్ చేయాలి కిందకి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం మెయిన్ టౌన్. ఇదంతా మనకి షాపింగ్ అయి ఉంటాయి ఇక్కడ. అలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఏంటంటే మహాబలేశ్వర స్వామి టెంపుల్, ఏంటంటే గోకర్ణలో మెయిన్ టెంపుల్ ఉంది కదా, ఆత్మలింగం టెంపుల్. ఇట్లా నేను ముందుకు వెళ్ళిపోతే అదే అనమాట టెంపుల్. సో ఇట్లా వెళ్తే బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి ఇట్లా వచ్చేచ్చు అనమాట, చాలా దగ్గర బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. సో నేను ఏంటంటే కుడ్లే బీచ్కి ఇక్కడ ఏంటంటే గుడి నుంచి షార్ట్ కట్ ఒకటి ఉంది, ఆ రూట్లో వెళ్ళిపోతాం మేము. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇగో ఇదే వినాయకుడి గుడి. సో ఇది కనిపిస్తుంది కదండి, ఇది వినాయకుడి గుడి అనమాట. చూడు వినాయకుడిని. అయ్యో అడ్డం ఉన్నారు అందరూ. స్వామి వినాయక. సో ఇక్కడ వినాయకుడి గుడి నుంచి ఇట్లా చిన్న సందులోకి వస్తే మనకి కుడ్లే బీచ్కి దారి ఉంటుంది. ఆటోస్ కూడా ఇటు కూడా వస్తాయి అన్నమాట మనకి. కొంచెం ఈ చిన్న అప్పు దాటేస్తే పర్వాలేదు,
మిగతాదంతా బాగానే ఉంటుంది రోడ్డు, లేదా నడుచుకుంటే నేను వెళ్ళొచ్చు. కార్ అయితే రాదు, కష్టము. సో అది గైస్, మొత్తానికి ఏంటంటే గోకర్ణ వచ్చేసాము. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, తర్వాత మోటో వ్లాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మేమైతే ఇప్పుడు కుడ్ల బీచ్కి అయితే వచ్చాము. కరెక్ట్గా అయితే 9 అయింది వచ్చేసరికి, ఎందుకంటే రోడ్ అయితే చాలా బాగాలేదు. సో అందువల్ల కొంచెం స్లోగా అయితే రావడం జరిగిందనమాట. అందులో ఏంటంటే నైట్ డ్రైవ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే కుడ్ల బీచ్లో అయితే రూమ్ తీసుకున్నాము. ఒకసారి ఏంటంటే మీకు రూమ్ చూపిస్తాను. సో ఇదిగోండి, ఇదే చూస్తున్నారు కదా, ఇదే రూము. ఒక్క నిమిషం కొంచెం బయటికి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, అది కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనకి సీ వ్యూ అనమాట. అది సముద్రము ఎదురుగుండానే మనకి రూము. సో ఇది రూమ్ అనమాట. అండ్ ఇంకా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ రూమ్ ఏంటంటే మనకి 800 చెప్పారు వాళ్ళు. ఏంటంటే ఆఫ్ సీజన్ కానీ అడిగాను, ఇంకొంచెం ఏమైనా తగ్గిస్తారని, అలా లేదని చెప్పారు. యాక్చువల్ చెక్అవుట్ ఏంటంటే రేపు మార్నింగ్ 11 o'clock, కాకపోతే నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ అడిగాను. సో ఓకే చేశారు. తర్వాత ఇది ఏం గెస్ట్ హౌస్ ఏంటనేది మీకు తర్వాత అప్డేట్ చేస్తాను. బహుశా ఏంటంటే సీ వ్యూ అని ఉంటుంది దీని పేరు. ఆ కుడ్ల బీచ్కి ఎంట్రీ వచ్చిన తర్వాత కొంచెం ముందుకైతే నడవాలి, ఒక 300 meters అయితే నడవాలి లోపలికి. సో ఏంటంటే సీ వ్యూ అని ఉంటుంది. సో బాగుంటుంది, బాగానే ఉంది రూమ్ అయితే ప్రస్తుతానికి. పొద్దున్న ఏంటంటే వ్యూ చూపిస్తారు. సో ఇది గైస్, ఏంటంటే ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మోటో వ్లాగ్ ఇష్టం వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫుడ్ ఆర్డర్ తీసుకొని తినడమే. వీళ్ళ దగ్గర ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట, మనకి ఏమి ఇబ్బంది అయితే ఉండదు. సో రేపు పొద్దున ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నైట్ టైం కదా, అంతకేం కనిపించదు. రేపు మార్నింగ్ చూపిస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.